అందరికీ నమస్కారం. నేను బీట్రూట్ హల్వా చేసి చూపిస్తాను. బీట్రూట్ హల్వాకు కావలసిన పదార్థాలు: కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్, ఎండు ద్రాక్ష, యాలకులు. దాంతో 1 కప్పు తురిమిన బీట్రూట్ తురిమి పెట్టుకుని దాంట్లో రసం కూడా వచ్చింది, అది తీసి పెట్టుకున్నాను. నేను 1 కప్పు బీట్రూట్ ఆ రసం కూడా పెట్టుకున్నాను. అది నేను నీళ్ళు వేసుకున్నప్పుడు దాంట్లో వేసుకుంటాను. కొంచెం నెయ్యి మనకు ఎంత కావాలని చూసుకొని వేసుకోవచ్చు. 2 స్పూన్ల 3 స్పూన్లు అనేది వేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. పంచదార అదే కప్పుతో తీసుకున్నాను. మీ కప్పు ఒకే కప్పు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది పంచదార. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం. దేనికంటే ఫస్ట్ ఇవి పెట్టుకుందాం. జీడిపప్పులు కొంచెం ఎర్రగా వచ్చేటట్టు పెట్టుకుందాం. బీట్రూట్ మామూలుగా తినమంటే అందరూ తినరు. పాలేదు, అది లేదు, ఇది లేదు అంటారు, టేస్ట్ లేదని. ఇప్పుడు అది ఎర్రగా వచ్చింది. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసి, కిస్మిస్ ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు. వచ్చేసి ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇది నెయ్యిలో మనం ఏం చేద్దామంటే బీట్రూట్ వేపుకుందాం. ఇంకా మళ్ళీ నెయ్యి వేసుకొని అవసరం ఉండదు. ఏ దాంట్లో కొంచెం వేపుకుందాం. వేపితే పచ్చి వాసన లేకుండా ఉంటుందన్నమాట. హల్వా చేసుకుంటే తినడానికి ఇష్టపడతారు. బ్లడ్ తక్కువగా ఉన్నా కూడా హల్వా తింటే, ఈ బీట్రూట్ తింటే బ్లడ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే పంచదార వేసేసుకోవాలి. పంచదార పాకం ఏం పట్టలేదు, మామూలుగానే. ఇప్పుడు చెప్పాను కదా బీట్రూట్ నీళ్ళు ఉంచిపెట్టానని, ఆ నీళ్ళు కూడా వేసి ఇది బాగా దగ్గరికి ఉడకాలన్నమాట. మామూలుగా పిండకుండా కూడా తీసి పెట్టుకోవచ్చు. మిక్సీలో వేయగానే నీళ్ళుగా వచ్చేస్తుంది. ఆ నీళ్ళు తీసి పెట్టాను నేను. ఇది దగ్గరికి బాగా ఉడికితే బాగా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో కొంచెం పంచదార ఉందని నీళ్ళు ఇదే బీట్రూట్ నీళ్ళు ఉన్నాయి కదా, అది కలుపుతున్నాను. ఇంకా మనం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు బీట్రూట్ నీళ్ళు తీసుకోకుండా ఉండిందంటే మీరు వేపేటప్పుడు ఎంతవరకు నీళ్ళు వచ్చిందో చూసుకొని నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఒక్కో బీట్రూట్ నీళ్ళు శాతం ఎక్కువ ఉంటుంది, ఒక్కో బీట్రూట్లో నీళ్ళు శాతం తక్కువ ఉంటుంది. అది మీరు చూసుకొని వేసుకోవాలా. ఇప్పుడు ఎలాచీ పొడి వేసుకుని ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి దాంట్లో వేసుకున్నాను. బాగా ఉడకాలి. బాగా ఉడికితే బాగుంటుంది అన్నమాట. నేను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను. మిక్సీలో కాదు, మీరు మామూలుగా పేస్ట్ అంటే ఎక్కువ పేస్ట్ లేకుండా చేశాను అనమాట. ఈ గ్రైండ్ చేసి కూడా చేసుకోవచ్చు. గ్రైండ్ అంటే మామూలుగా మనం బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ తురుముతాం కదా,
అలా తురిమి కూడా చేసుకోవచ్చు. దీంట్లో కావాలంటే మీరు క్రీమ్ కూడా వేసుకోవచ్చు. కోవలాగా ఉంటుంది కదా, ఆ క్రీమ్ లాగా వేసుకోవచ్చు. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి బాగా దగ్గరకు వచ్చేస్తే చాలన్నమాట. ఈ నీళ్ళల్లోనే ఉడికితే బాగుంటుంది టేస్ట్. కింద అడుగంటుకోకుండా చూసుకోవాలా, అది నేను దగ్గరకు వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ముందేసింది 1 స్పూన్ నెయ్యి వేసామంతేను. మళ్ళీ లాస్ట్లో చూసుకొని వేసుకున్నాం. సరే, నీళ్ళన్నీ దగ్గరకు వచ్చేసినాయి, ఏం లేవు, అన్నీ కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక స్పూను నెయ్యి వేస్తున్నాను అన్నమాట. అంతే, దగ్గరకు వచ్చేసింది. ఎక్కడ అంటుకోలేదు చూడండి, అంటుకోకుండా బాగా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. వేడి వేడి బీట్రూట్ హల్వా రెడీ. మీరు తిని చూసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఎలా ఉందో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి.